హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అనదర్ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ విత్ అరవింద్ ఆన్ టాక్ ఇట్ ఈజీ స్టూడియోస్. ఈరోజు మనతో పాటు యంగ్ ఎంటర్ప్రీన్యూర్ అవార్డు తీసుకున్న కావ్యారెడ్డి గారు శ్రీధర్ బాబు గారి చేతుల మీద తీసుకున్నారు. అవార్డు తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ తనది. ఒకసారి తనతో మాట్లాడి తన ఎక్స్పీరియన్సెస్ కానీ తన కంప్లీట్గా తను ఒక బ్రాండ్గా ఎలా ఎస్టాబ్లిష్ అయింది ఇలాంటి అన్ని విషయాలు మనం క్లియర్గా తెలుసుకుందాం. హాయ్ కావ్య గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ ఆన్ మై ఛానల్ అగైన్. థ్యాంక్ యూ. సో శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా యంగ్ ఎంటర్ప్రీన్యూర్ అవార్డు తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే నేను కంపెనీ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 2.5 years అవుతుంది. ఇప్పుడు అక్టోబర్కి 3 years అవుతుంది. ఓ సూపర్. ఈ అవార్డు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే ఈ 2.5 yearsలో నేను ఇష్టపడి కష్టపడి చేసిన పని అన్నమాట. సో నేను ఏదైతే స్ట్రగుల్స్ ఫేస్ చేశానో అవన్నీ ఒక్కసారిగా మర్చిపోయాను. అండ్ ఈ అవార్డు అయితే నేను ఎవరికి డెడికేట్ చేస్తానంటే ఫస్ట్ నాకు సపోర్ట్ చేసిన మా పార్ట్నర్కి అండ్ మా ఎంప్లాయీస్కి, మా టీమ్కి, మా ఓల్డ్ ఎంప్లాయీస్కి, ఇప్పుడున్న న్యూ ఎంప్లాయీస్ అందరికీ ఈ అవార్డు డెడికేట్ చేస్తాను. సో మీరు కొత్తగా మణికొండలో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేసిండ్రు. సో సఖ్య ఈజ్ స్ప్రెడింగ్ ఎవ్రీవేర్. సో వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ యువర్ న్యూ స్టోర్? స్పెషాలిటీ ఉందండి. ఎందుకంటే కొండాపూర్ అనేది నేను హెడ్ ఆఫీస్గా పెట్టుకున్నాను. మణికొండలో ఏంటంటే చాలా ఎఫర్టబుల్ ప్రైజెస్ అన్నమాట, అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి అక్కడ ఒక స్టోర్ స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది డిఫరెంట్ ప్లేసెస్ నుంచి కొండాపూర్కి చాలా లాంగ్ అవుతుంది కదా. సో ఎవరైతే అక్కడ మణికొండలో ఉంటారో వాళ్ళు అక్కడ సఖ్యాకి వెళ్ళేసి అక్కడ కస్టమైజేషన్ ఇచ్చినా కూడా మేము తీసుకుంటాం అన్నమాట. ఓకే. అక్కడ సేల్ పాయింట్ ప్లస్ కస్టమైజేషన్ రెండు ఉన్నాయి. సో అక్కడ డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి, కస్టమైజేషన్ అన్నారు కదా. ఉన్నాయి, బట్ ప్రొడక్షన్ లేదు అక్కడ. అన్ని హెడ్ ఆఫీస్ కే మూవ్ చేసుకుంటాము. ఓకే. ఇక్కడ నుండి అక్కడికి వెళ్తాయి, కాకపోతే ఎవరు ఇక్కడ రాన అవసరం లేదు. ఇంత దూరం ట్రాఫిక్ లో టైం స్పెండ్ చేయకుండా దగ్గరలో మేము వీడియో కాల్ చేస్తాము. అక్కడ మా పర్సన్, మా స్టోర్ మేనేజర్ ఉంటారు కాబట్టి కస్టమైజేషన్ అంతా అక్కడి నుంచి తీసేసుకుంటాము, డెలివరీ చేసేస్తాము. సఖ్య అనగానే మీ డిజైన్స్ ఇప్పుడు అందరికీ గుర్తొస్తున్నాయి. ఎందుకంటే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీ ఓనర్స్ కానీ, సెలబ్రిటీస్ కానీ, అలా డిఫరెంట్ బిజినెస్ ఓనర్స్ కానీ మీ డిజైన్స్ దగ్గరికి వస్తున్నారు. సో మీరు ఈ బ్రాండ్ని ఎలా క్రియేట్ చేయగలిగారు? నాకు మొదటి నుంచి ఏంటంటే అండి, డబ్బులు సంపాదించాలి అనేది ఇంటెన్షన్ కాదు. నాకేంటంటే నా డ్రీమ్ వచ్చేసి ఐ వాంట్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్. కాబట్టి నేనేం చేశాను, ఇప్పుడు నేను బొటిక్ పెట్టుకున్నాను అనుకోండి, లైక్ డే 1 నుంచి నేను మనీ ఎర్న్ చేస్తాను. బట్ నాకు అలా వద్దు, నాకు ఒక సిస్టమాటిక్ ఫామ్ అవ్వాలి. లైక్ మేము ఆర్డర్స్ తీసుకున్నప్పుడు కూడా ఒక ప్రొసీజర్ ప్రకారం వెళ్తామన్నమాట. అండ్ ఇప్పుడు మా కంపెనీకి ఒక టీం ఉన్నారు, లైక్ ఫోటోగ్రఫీ కానివ్వండి, డిజిటల్ మార్కెటింగ్ కానివ్వండి, సిఏ ఉన్నారు, వీఆర్ ట్రయింగ్ ఫర్ ద ట్రేడ్ మార్క్ ఆల్సో. సో నేనేంటంటే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసినప్పుడే కదా నేను కూడా సక్సెస్ఫుల్ డిజైనర్ అవుతాను. సో దట్ వాట్ అనమాట. అందుకోసమే ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేసినా కూడా పర్లేదు, నేను బ్రాండ్ని ఒక సిస్టమేటిక్గా చేయాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. ఫస్ట్ వచ్చేసి నేను ఫ్యాబ్రిక్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తానండి. లైక్ మ్యాక్సిమం వచ్చేసి 80% ఆఫ్ ఫ్యాబ్రిక్ ఎకో ఫ్రెండ్లీ లాగా ఉండడానికి ట్రై చేస్తాను. దాని తర్వాత ప్రింట్స్ అన్నమాట. ఈ రెండు నేను మెయిన్ కాన్సన్ట్రేషన్ చేస్తాను. దాని తర్వాత ఇప్పుడు ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇప్పుడు బ్రైడ్ గ్రూమే కాదు, ఎవరైనా సరే వాళ్ళ పాత మెమొరీస్ని రీక్రియేట్ చేయమంటే వాళ్ళు వేసుకున్న అవుట్ఫిట్లో రీక్రియేట్ చేసి ఇస్తాను, చాలా డిఫరెంట్. సో మెమొరీ రీక్రియేషన్ అంటే వాళ్ళు ఏమైనా ఫొటోస్ ఇచ్చి దాన్ని ప్రింట్ చేయడము అలాంటిది ఏమన్నా చేయమంటారా? ఎట్లా? ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఇప్పుడు బ్రైడ్ గ్రూమ్ ఉన్నారనుకోండి, వాళ్ళది పెళ్ళి అనుకోండి, వాళ్ళు ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్ళికి ముందు దే వెంట్ ఫర్ కాఫీ షాప్. లేదు అంటే వాళ్ళు ఫస్ట్ ఎక్కడ మీట్ అయ్యారు, లైక్ పెళ్లి చూపులలో ఎక్కడ మీట్ అయ్యారు, బెస్ట్ మెమరీ ఆర్ ఫస్ట్ మెమరీ, వాట్ ఎవర్ దే వాంట్. సో ఆ మెమరీని తీసుకొని వచ్చేసి ఫస్ట్ డిజిటల్ ప్రింట్ చేసి దానిపైన మేము వర్క్ చేయడము, లేకపోతే హ్యాండ్ పెయింట్ చేసి దానిపైన మేము వర్క్ చేయడమా అనేది ఏంటంటే రిక్వైర్మెంట్ని బట్టి నేను చూస్ చేసుకుంటాను అనమాట. ఓకే. ఇది ఓన్లీ క్లయింట్ డిజైన్స్కి అలా మీరు స్పెసిఫిక్గా చూస్ చేయడము, డిజైన్ చేయడమా, లేకపోతే మీ పర్సనల్గా ఈవెంట్స్కి వెళ్తే ఒకలాగా ఉండాలి, అకేషన్ బేస్డ్ ఇలా ఇక్కడికి ఒక సంగీత్కి వెళ్తే ఇలా ఉండాలి అని మీరు ముందే డిజైన్ చేసి పెట్టుకుంటారా, లేకపోతే తర్వాత ఆన్ ది స్పాట్ డిజైన్ చేసుకుంటారా మీ పర్సనల్గా?
మా పర్సనల్ గా బంగారు షాప్ వాళ్ళకి బంగారు వేసుకోవడానికి టైం ఉండదు చూస్ చేసుకోవడానికి, బట్టల షాప్ వాళ్ళకి బట్టలు వేసుకోవడానికి చూస్ చేసుకోవడానికి టైం ఉండదు అంటారు. అది కరెక్ట్. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు నేను నా క్లయింట్స్ గురించి ఆలోచించాను కానీ ఎప్పుడు నేను ఈ ఈవెంట్ కి ఈ అవుట్ఫిట్ వేసుకోవాలని అస్సలు అనుకోలేదు. నేను ఎప్పుడన్నా అలా అనుకొని అక్కడ పెట్టాను అనుకోండి, ఫ్యాబ్రిక్ కానీ ఏదైనా చూస్ చేసి పెట్టాను అనుకోండి, అది అస్సలు జరగదు నిజంగా. ఇప్పుడు నేను ఏదైనా ఒక బ్లౌజ్ డిజైన్ చేసుకున్నానండి, చేసుకున్నప్పుడు సరే నేను ఇది ఆ ఈవెంట్ కి వేసుకోవాలి అనుకుంటాను. ఏమవుతుందంటే సడన్ గా వేరే ఏదైనా క్లయింట్ వచ్చి అర్జెంట్ గా చేయాలి, అర్జెంట్ గా చేస్తారు. మా టీం ఏం చేస్తారంటే నాది పక్కన పెట్టేస్తే నాదేం ఇంపార్టెంట్ కాదు కదమ్మా, ఫస్ట్ క్లయింట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను క్లయింట్ది ఫస్ట్ చేపిస్తాను, వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం నేను అక్కడ చేపిస్తాను. సో అట్లా ఎవ్రీ టైం ఇప్పటి వరకు 2.5 years లో నేను ఏ ఈవెంట్ అయినా అండి, నా ఓపెనింగ్ కానీ మణికొండ ఓపెనింగ్ కానివ్వండి, మొన్న అవార్డు వచ్చిందని వాళ్ళు 2 days బ్యాక్ చెప్పారు నాకు 2 days టైం ఉంది, నేను చేసుకోవచ్చు కాంట్రాక్ట్ డిజైనింగ్, కానీ అప్పుడు కూడా లేదు. సో దీనికి నేను ఏం ఆలోచించానంటే లేదు, నేను టైం ఉన్నప్పుడే నా డిజైన్స్ అన్ని ఒకసారి చేంజ్ చేసుకొని పెట్టేసుకుందాం, అప్పుడు ఏది చేతికి వస్తే అది తీసుకొని వెళ్ళి వేసుకొని వెళ్ళిపోవడం. ఓకే, ఆల్రెడీ ప్లాన్ ఒక సెట్ పక్కన పెట్టుకున్నారు అంటే జస్ట్ ఊరికే స్టిచ్ చేయించుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. హ్యాండ్ కి ఏది వస్తే అది తీసుకొని వెళ్ళిపోవడం, ఇంకా అంతే ర్యాండమ్ గా అంతే తప్ప ఈ ఈవెంట్ కి ఖచ్చితంగా ఇదే వేసుకోవాలని అయితే అస్సలు లేదు. అదొకటే కాదండి, మీరు యూజ్ చేసే ఫ్యాబ్రిక్ లో కూడా చాలా జెన్యున్ గా యూజ్ చేస్తారని, ఈకో ఫ్రెండ్లీ యూజ్ చేస్తారని. ఎందుకంటే మీరు లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పారు ఈ పాలిస్టర్ దానిలో ప్లాస్టిక్ ఉండడము, మైక్రో ప్లాస్టిక్ బాడీలోకి ఎంటర్ అవడము, ఇది మీరే కదా నేను చాలా మంది చెప్పడం విన్నాను. సో మీరు కూడా బాగా రీసెర్చ్ చేసి చెప్పారు అప్పుడు. అవునండి. సో అలాంటి కేర్ తీసుకుంటారని అంటున్నారు. సో ఎందుకని మీరు ఈకో ఫ్రెండ్లీగా కూడా వెళ్ళాలని అనుకుంటున్నారు? నాది ఫస్ట్ నుంచి మెయిన్ అదే కాన్సెప్టే అండి. ఇప్పుడు కాంపిటేటర్స్ అంటారు మామూలుగా మన మార్కెట్లో. సో ఇప్పుడు కాంపిటేటర్స్ ఏదైతే ఇస్తున్నారో మనం కూడా అదే ఇస్తే మనం డిజైనర్స్ కాదు కదా. సో నేనేమన్నా గట్టిగా నమ్ముతానంటే ప్రతి డిజైనర్కి ఒక వే ఆఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళు ఎలా చేస్తారు అనేది. సో నేనేం చూస్ చేసుకున్నాను అంటే నేను ఒక ఎకో ఫ్రెండ్లీగా ఇవ్వాలి నాకున్న క్లయింట్స్కి. సో ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు అంటే పాలిస్టర్ విపరీతంగా మిక్స్ అయిపోయింది అనుకోండి, చాలా లెస్ ప్రైస్కి వస్తుంది, ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఏంటంటే నాకు క్లయింట్స్ తక్కువ ఉన్నా లెస్ ప్రైస్ పెట్టకోకుండా నేను మంచి ఫ్యాబ్రిక్ ఇచ్చి ప్రాఫిట్ రాకపోయినా పర్లేదు. ఇప్పుడు నేను లాస్ట్ టైం మీకు ఏం చెప్పాను, ఇట్స్ కాజ్ క్యాన్సర్ పాలిస్టర్ వల్ల, దట్స్ ట్రూ. దానికి ఒక చిన్న స్టోరీ చెప్తా చూడండి. నాకు రీసెంట్గా మా కజిన్ వాళ్ళు వచ్చారు స్టోర్కి, వచ్చి నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ పిల్లలకి ఒక 16 years వరకు మీరు కాటన్ కానీ వూల్ కంటెంట్ ఉండే ఫ్యాబ్రిక్స్ మాత్రమే వాడండి, ఎందుకంటే ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, 500 peopleలో ఒకరికి ఇద్దరికి వస్తుంది, కానీ అది మన పిల్లలే అనేది తెలియదు, రాసి ఉంటుంది, చెప్పలేము. సో మనం కూడా చెప్పలేము ఫ్యాబ్రిక్స్ వల్ల వస్తుంది అని. ఆ చిన్న స్టోరీ ఏంటంటే ఒక పర్సన్ ఒక క్లాతింగ్ బ్రాండ్లో జాబ్ చేస్తున్నాడు, లైక్ ఆఫీస్ బాయ్గా చేస్తున్నాడు. ఆ అబ్బాయి టీ అంట ఎప్పుడు ఒక పక్కనకి వెళ్ళి ఒక టీ కొట్లో ఆ టీ అనేది ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకొని వచ్చి ప్యాకింగ్ చేసుకొని వస్తారు కదా మామూలుగా, చేసుకొని వచ్చి ఆ టీ ఆ ప్లాస్టిక్ కవర్లో నుంచి చిన్న కప్పులో వేసుకొని తాగేవారు. రోజుకి 3-4 times తాగేవాళ్ళంట. వాళ్ళు ఏం చేయలేదు, కానీ ఆ అబ్బాయికి ఇప్పుడు ఆఫ్టర్ 5-6 years తర్వాత క్యాన్సర్ వచ్చింది. రీజన్ బిహైండ్ దట్ ఏంటంటే రోజు ఆ అబ్బాయి ఆ వేడి టీ అనేది ఆ ప్లాస్టిక్ కవర్లో వేసుకొని రావడం వల్ల ఆ వేడికి ప్లాస్టిక్ అనేది కరిగిపోతుంది కదండి. జస్ట్ చాలా చిన్నది, ఇది మైక్రో ఉంటుంది అంతే ప్లాస్టిక్. అట్లా ఆయన ఎన్ని ఇయర్స్ తాగి ఉంటారు, అట్లా ఎన్ని కాఫీలు ఎన్ని టీలు తాగి ఉంటారు. సో అట్లనే ఇది కూడా అంతే. ఇప్పుడు మన పిల్లల ఏమో అండి చెప్పలేము, రాసింటే మన పిల్లలు దురదృష్టం అనుకోండి, మన పిల్లలకే క్యాన్సర్ రావచ్చేమో. సో మనం ముందు జాగ్రత్తగా ఫ్యాబ్రిక్స్ విషయంలో చాలా కేర్ తీసుకోవాలండి ఆ విషయంలో. అందుకోసమే నేను ఎప్పుడు పాలిస్టర్ యూజ్ చేయాలనే ఆలోచన లేదు, నాకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీ రావాలి అని చెప్పి నేను ఎకో ఫ్రెండ్లీగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇస్తున్నాను క్లయింట్స్కి. మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ ప్రింట్స్ అంటున్నారు, సో
ఈ ప్రింట్స్ అనేది దాన్ని ఎలా డిజైన్ చేస్తారు మీరు? యాక్చువల్గా ఏంటంటే అండి, ఫోటోషాప్, ఇల్లస్ట్రేటర్ అండ్ క్యాడ్, ఆటో క్యాడ్ అవన్నీ వచ్చు నాకు. అండ్ మా అసిస్టెంట్ డిజైనర్స్ కూడా ఉంటారు కదా, సో నేను వాళ్ళకు కూడా నేర్పిస్తూ ఉంటాను. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ నేను బేస్ ఫ్యాబ్రిక్ చూస్ చేస్తాను. లైక్ నాకు షిఫాన్ కావాలా, చినోన్ కావాలా, లేకపోతే షిఫాన్ చినోన్ మిక్స్డ్ కావాలా, రా సిల్క్ కావాలా, సిల్క్ కావాలా అనేది ఫస్ట్ ఐ విల్ చూస్ ద బేస్ ఫ్యాబ్రిక్. దాని తర్వాత నేను ఈ ఏవైతే మన సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అవి యూజ్ చేసి నేను ప్రింట్స్ రెడీ చేస్తాను అనమాట. ఆ ప్రింట్స్ వచ్చేసి నాకు ఈ ఫ్యాబ్రిక్లో కావాలి అని నేను మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా ఇప్పుడు ఏంటంటే ఏ ఫ్యాబ్రిక్ అయినా సరే నా ఓన్ డిజైన్స్. ఓకే, సో వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ మీరు చెప్పినట్టుగా చేసి పంపిస్తారు. యా సో అందుకే అట్లా యూనిక్ అయిపోతున్నాయి మీ డిజైన్స్. యా అవునండి. ఇప్పుడు నేను ఏ క్లయింట్కి అయినా కూడా నేను ఛాలెంజ్ చేస్తానండి ఫ్యాబ్రిక్స్ విషయంలో. అయితే నా ఫ్యాబ్రిక్స్ కనుక మీకు బయట ఎక్కడ దొరికినా కూడా ఆ టాన్ నేను మీకు గిఫ్ట్గా ఇచ్చేస్తానని చెప్తాను. ఇప్పటి వరకు మీరు చాలా వరకు అన్ని డిజైన్స్ కస్టమైజేషన్ గురించి చెప్పారు. రెగ్యులర్ వేర్ అలాంటివి ఏముండవు మన దగ్గర? ఉన్నాయండి, క్యాజువల్ వేర్ ఉన్నాయి, రెగ్యులర్ వేర్ ఉన్నాయి, ఈవినింగ్ వేర్ ఉన్నాయి, అసలు అన్ని టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ ఉన్నాయి. డైరెక్ట్గా మీరు ఇలా వచ్చేసి ట్రయల్ చేసేసుకొని కొనేసుకొని రెడీమేడ్ కూడా. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బయట రిటైల్ ఇండస్ట్రీలో చాలా ఈజీగా దొరుకుతాయి బట్టలు. ఏ డిజైన్ అంటే ఆ డిజైన్, చాలా డిజైన్స్ వస్తాయి, దొరుకుతాయి, డైరెక్ట్ కొనుక్కొని వెళ్ళిపోవచ్చు. వై సఖ్య ఎందుకు మీ దగ్గర రావాలి? సో సింపుల్ అండి. ఇప్పుడు మీకు ఒక ప్రింట్ నచ్చింది, సో కానీ ఫ్యాబ్రిక్ నచ్చలేదు, మీకు ఆ ప్రింట్ అనేది ఆ ఫ్యాబ్రిక్లో రీటైల్లో రాదు కదా. అండ్ మీకు ఏంటంటే మీకు ఈ బడ్జెట్లో నేను కొంచెం ఎక్కువైన బడ్జెట్ పెడతాను, బట్ నాకు ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ ఉండాలి అంటారు. కానీ రీటైల్లో వాళ్ళు మీకు చూపించారు కదా ఈ ఫ్యాబ్రిక్ ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. అండ్ అక్కడ ఏంటి, మీరు వెళ్ళి మీకు నచ్చింది వేసుకుంటారు, ట్రయల్ రూమ్లో చెక్ చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ అలా కాదు కదా. అకార్డింగ్ టు యువర్ బాడీ కలర్, స్ట్రక్చర్, హైట్ని బట్టి ఇక్కడ నేను సజెస్ట్ చేస్తాను మీకు. మీరు చెప్పేది కరెక్టే, కస్టమైజేషన్ ఉంటుంది, బాడీ కలర్ స్ట్రక్చర్ బట్టి మీరు ఏది సజెస్ట్ చేయాలనేది డిసైడ్ చేస్తారు, కస్టమైజేషన్ చేస్తారు, అన్నీ చేస్తారు. కాకపోతే రిటైల్ ఇండస్ట్రీలో బూమ్ చాలా ఎక్కువ ఉంది కదా, సో అది మీకు ఇంపాక్ట్ చూపించదా మీ బ్రాండ్ మీద? చాలా ఇంపాక్ట్ చూపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్నారు ఏంటంటే 10,000 పెట్టి ఒక అవుట్ఫిట్ కొనే బదులు 5,000 పెట్టి 2 అవుట్ఫిట్స్ కొనుక్కొని 10,000లో 1 అవర్ ఇది డ్రెస్ వేసుకుంటాను, 1 అవర్ ఆ డ్రెస్ వేసుకుంటాను, 1 టైం అంటే 1 టైం వేసుకున్న దానికి అంత కాస్టింగ్ ఎందుకు పెట్టడం అనేది కూడా చాలామంది ఉంది ఆలోచన ఉంది. కానీ అందుకోసమే చాలామంది రీటైల్కి వెళ్ళిపోతున్నారు. అండ్ రీటైల్కి వెళ్ళిపోవడం వల్ల చాలామంది ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళకి కూడా నేను అదే క్వశ్చన్ అడుగుతున్నా, మీరు మనస్ఫూర్తిగా ఆ అవుట్ఫిట్ తీసుకుంటున్నారా? తీసుకోవట్లేదు, వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారు. అంటే ఏంటి, ఫస్ట్ వచ్చేసి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది, ఒక్కసారే కదా వేసుకుండేది అని ఫీల్ అవుతున్నారు. దానివల్ల ఏమొస్తుంది, మీకు మీరు అనుకున్న కలర్ కానీ, మీరు అనుకున్న ప్రింట్ కానీ, మీరు అనుకున్న ఫ్యాబ్రిక్ కానీ రాదు. కానీ ఇట్స్ ఓకే, ఒక్కసారి వేసుకోవడం ఎందుకు అని కాంప్రమైజ్ అయ్యి తీసుకుంటున్నారు. నేనేమంటున్నానంటే పెళ్ళి ఒక్కసారే చేసుకుంటారు, 10 సార్లు చేసుకోరు. సో అందుకోసమే కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు మీరు. ఇప్పుడు అదే సఖియాలో అనుకోండి, మేము ఎలా డిజైన్ చేస్తామంటే, ఇప్పుడు మీరు ఒక అవుట్ఫిట్ వేసుకున్నారు ఒక రిసెప్షన్కి, లైక్ మీరు షర్ట్, ఒక ప్యాంట్ అండ్ మోడీ జాకెట్ వేసుకున్నారు. సో నేనేం చెప్తానంటే, మీరు ఆ ప్యాంట్ ఏ కలర్ కాంబినేషన్ షర్ట్స్కి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, ఆ షర్ట్ కూడా ఏ ప్యాంట్కి మీరు రీయూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మోడీ జాకెట్ ఉంది, మోడీ జాకెట్ కూడా మనం కుర్తాస్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు అఫీషియల్గా కూడా ఆ జాకెట్ మనం వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఎక్కడెక్కడ ఏ కాంబినేషన్స్ అనేది కూడా నేను సజెషన్ చేస్తాను మీకు. అంటే ఆ 3 పీస్ అనేది మీరు డిఫరెంట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు డిజైనర్ స్టూడియోకి వస్తారో, ప్రొఫెషనల్ డిజైనర్ని కలుస్తారో, అప్పుడు ఇవన్నీ మీకు సజెషన్ చేస్తారు. ఓకే, సో అంటే మామూలుగా ఏదో భూమిలో ఉంది కదా అక్కడ తీసేసుకుందామని వెళ్తే కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది, మెమొరీలో కాంప్రమైజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చాలా రీటైల్ స్టోర్స్లో ఏమవుతుంది అంటే మీకు చాలా పాలిస్టర్ మిక్స్ చేస్తున్నారు నేను చెప్పినట్లు. సో దానివల్ల ఏమవుతుందంటే, మీరు మ్యారేజ్లో ఆ డ్రెస్ వేసుకున్నారండి, మీ స్టేజ్ పైన ఒక 3-4 అవర్స్ అలా ఉండిపోతారు, ఆ స్వెట్టింగ్ వస్తూ ఉంటుంది, రైట్? ఆ స్వెట్టింగ్ వస్తున్నప్పుడు అదే కాటన్ మల్ లోపల ఆ ఫినిషింగ్ ఆఫ్ లైనింగ్ ఉందనుకోండి, స్వెట్ని అబ్జర్వ్ చేస్తుంది.
సో అప్పుడు మీరు కంఫర్ట్గా ఉంటారు. అదే రెడీమేడ్కి వెళ్ళిపోయారనుకోండి, ఐ మీన్ లైక్ సారీ రీటైల్కి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లోపల మీకు పాలిస్టర్ ఫీల్ ఉంటుంది, అంటే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది అన్కంఫర్టబుల్నెస్. ఇన్ని చెప్తున్నారు, ఇన్ని మేనేజ్ చేస్తున్నారు, వర్కర్స్కి వర్క్ చేపించడమే కాకుండా వర్క్ నేర్పించడము, 2 స్టోర్స్ మేనేజ్ చేయడము, డిజైన్స్ మేనేజ్ చేయడము, ఇన్వెంటరీ మేనేజ్ చేయడము, క్లయింట్స్ని మేనేజ్ చేయడము, ఇంట్లో బాబుని మేనేజ్ చేయడము. సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు నా ఒక్కదాని వల్ల అయితే కాదు, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు కమింగ్ టు మై బేబీ అయితే నాకు మదర్ ఉన్నారు కాబట్టి, మా ఇంట్లో మా బ్రదర్ వాళ్ళు కిందే ఉంటారు కాబట్టి, నేను అట్లీస్ట్ ఒక 2 hours బాబుతో టైం స్పెండ్ చేస్తాను. నైట్ వెళ్ళి కొంచెం వాడికి స్టడీస్ చెప్పడం కానీ, ఏదైనా వాడితో గేమ్స్ ఆడుకోవడం కానీ అట్లా టైం స్పెండ్ చేస్తాను. కొన్నిసార్లు లేట్ అయిపోయింది, మిడ్ నైట్ వెళ్ళిపోయింది అనుకోండి, ఒక 2-3 days బాబుని కూడా చూడడానికి ఉండదు, వీడియో కాల్లో మాట్లాడేస్తాను. హారబుల్ ఉంటుందండి. ఇంకా స్ట్రెస్ అంటే అది ఏ బిజినెస్ పర్సన్కి అయినా సరే స్ట్రెస్ ఉంటుంది, బయటికి చూపించరు అంతే. అన్ని ఆర్డర్స్ ఒకేసారి వస్తాయండి కొన్నిసార్లు. నేను అప్పుడు ఏం చేస్తానంటే ఐ విల్ మేక్ ఏ 1 calendar అనమాట. ఎలా అంటే ఫస్ట్ ఒక 10 to 15 ఆర్డర్స్ వచ్చాయండి, అన్నీ దగ్గర ఉన్నాయనుకోండి డెలివరీ ఇవ్వడం. ఫస్ట్ నేను బ్రీత్ తీసుకుంటా, ఓకే కూల్ డౌన్, ఫస్ట్ ఏమేమి ఆర్డర్స్ ఉన్నాయి ఐ విల్ మేక్ ఏ లిస్ట్, అండ్ ఎప్పుడు డెలివరీ ఇవ్వాలి ఐ విల్ మేక్ ఏ లిస్ట్, అండ్ ఏంటంటే ఎవరెవరు అప్రూవల్స్ చేశారు అండ్ ఇంకా ప్రాసెస్లో ఉంది, అప్రూవల్ అవ్వలేదు ఇంకా ఫ్యాబ్రిక్ సెలెక్షన్, సో అవన్నీ ఒక లిస్ట్ చేసేసి ఒక టైం టేబుల్ లాగా రాసుకుంటాను. లైక్ ఈ ఆర్డర్ ఈ టైంలో అవ్వాలి, ఈ ఆర్డర్ ఏ టైంలో అవ్వాలి అని రాసుకుంటాను. ఇప్పుడు అట్లనే నా స్టాఫ్ని కూడా ఎట్లా అంటే, ఇప్పుడు 7కి ప్రొడక్షన్ హౌస్ ఈజ్ క్లోజ్డ్, కానీ ఏం చేస్తా అంటే 9కి 10 వరకు ఎక్స్ట్రా టైం అవర్స్ పెంచుతానమాట అప్పుడు. సో అప్పుడు ఏంటంటే నేను ఇంకేం చేస్తాను, ఒక 3 hours ముందే పెట్టుకుంటా ల్యాగ్లో. సో అలా ఈ ఆర్డర్స్ అన్నీ ఇట్లా ఒక షెడ్యూల్ ఫామ్లో పెట్టేసుకొని అట్లా మేనేజ్ చేస్తూ ఉంటాను. ఇన్ని చేసినా కూడా సంథింగ్ అప్పుడప్పుడు కొంచెం స్ట్రెస్ అయితే ఉంటుంది, తప్పదు కదండి, బిజినెస్ అంటేనే స్ట్రెస్. సో అండ్ ఇంకొకటి అండి, మీరు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఎప్పటి నుండో ట్రావెల్ చేస్తున్నారు. యాజ్ ఏ బ్రాండ్ ఎస్టాబ్లిష్ అయ్యి అక్టోబర్కి 3 years అంటున్నారు. అవును. సో వాట్ కైండ్ ఆఫ్ చేంజెస్ డూ యూ వాంట్ టు సీ ఇన్ ద ఫ్యాషన్ ఇండస్ట్రీ? నాకేంటంటే అండి, ఎవరైతే ఇప్పుడు అప్కమింగ్ డిజైనర్స్ ఉన్నారో, ఐ మీన్ ఇప్పుడే చదువుకొని బయటకు వస్తున్నారో అండ్ లేబుల్స్ స్టార్ట్ చేస్తున్నారో, వాళ్ళందరికీ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మన ఫీల్డ్ని మనం ఎప్పుడు కించపరచుకోకూడదు. కాబట్టి మీరు పిచ్చి ఫ్యాబ్రిక్స్ తీసుకొని వచ్చి ఎప్పుడు డిజైన్ చేయొద్దు. మీకంటూ ఒక యూనిక్ స్టైల్ పెట్టుకొని స్టార్ట్ చేయండి, ఒక మంచి బిజినెస్ ప్లాన్తో స్టార్ట్ చేయండి, అండ్ దట్ షుడ్ బి ఒక సిస్టమేటిక్గా చేయండి. అప్పుడు నేను ఆ చేంజ్ చూడాలనుకుంటున్నాను. ఎందుకంటే దీనికి ఒక రీజన్ ఉందండి. అంటే మామూలుగా నాకేమనిపించిందంటే, ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫ్యాషన్ నేర్చుకొని డైరెక్ట్గా వచ్చేసి ఒక బొటిక్ ఓపెన్ చేసేసి నార్మల్ బిజినెస్ రన్ చేస్తున్నారు. ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ కావాలి అనే థాట్స్ చాలా తక్కువ మందికి ఉన్నాయి. అవునండి, చాలా తక్కువ మందికి ఉన్నాయి. నేను అందుకే చెప్తున్నాను, మీరు ఎవరైతే బ్రాండ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, మనీ స్లోగా వస్తుందండి బ్రాండ్ క్రియేట్ చేయడంలో. ముందే మనీ ప్రాఫిట్ అన్ని ఎక్స్పెక్టేషన్స్, చాలామంది ఏం చేస్తున్నారంటే ఫస్ట్ బొటిక్ స్టార్ట్ చేస్తున్నారు, 6 months ట్రై చేస్తున్నారు, ఇప్పుడు చేతి నుంచే డబ్బులు పడుతూ ఉన్నాయి కదా, సో వెంటనే క్లోజ్ చేస్తున్నారు. అంటే ఆ స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయలేకపోతున్నారు. అంటే బొటిక్స్లోనే స్ట్రగుల్స్ ఫేస్ చేయలేకపోతే ఒక బ్రాండ్ క్రియేషన్స్తో ఇంకెంత ప్రెషర్ ఎక్కువ ఉంటుందండి, అంత ఈజీ కాదు. సో నేను ఎందుకు ఈ సిస్టమేటిక్ ఫామ్ చేయాలి, సొసైటీలో చూడాలని అనుకున్న రీజన్ ఏంటంటే అండి, నేను ఒక గెస్ట్ లెక్చరర్కి వెళ్ళారండి ఒక కాలేజ్కి. సో అక్కడ ఉన్న పిల్లలందరూ, నేను ఒక క్వశ్చన్ అడిగానండి వాళ్ళని, మీరు ఫ్యూచర్లో మ్యారేజ్ తర్వాత మీకు పుట్టే పిల్లలు ఉంటారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, మీరు ఫ్యాషన్ చదివిస్తారా అని ఒక క్వశ్చన్ 1. దాంట్లో వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ అది అడిగాను. ఇప్పుడు అక్కడ 500 people ఉంటే దాంట్లో ఓన్లీ నాకు తెలిసి ఒక 50 to 60 people హ్యాండ్ రైజ్ చేశారు. తర్వాత ఇంకొక క్వశ్చన్ అడిగానండి, ఎంతమంది మీకు పుట్టే ఆడపిల్లలని ఫ్యాషన్ ఫీల్డ్లో ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు అనే క్వశ్చన్ అడిగితే ఒక్క సింగిల్ పర్సన్ కూడా హ్యాండ్ లిఫ్ట్ చేయట్లేదండి. అంటే
నాకు ఎంత బాధ అనిపించింది అంటే వాళ్ళకి కాన్ఫిడెంట్ లేదు. వాళ్ళ ఫీల్డ్ని కనీసం మనం మారుద్దాము. మనం ఇప్పుడు ఒక 10 మంది మారారనుకోండి, వాళ్ళని చూసి ఇంకొక 10 మంది మారుతారు. లైక్ ఫీల్డ్ ఇలానే ఉందనుకోండి, ఇలానే ఉంటుంది, సిస్టమేటిక్ లెక్కితే ఇలానే ఉంటుంది. అంటే ఎందుకు, నేను రీజన్ అడిగా, ఎందుకు అంటే ఎవ్రీవన్ ఈజ్ సైలెంట్. అంటే ఓపెన్గా చెప్తున్నానండి, బయట మార్కెట్లో ఎట్లా ఉందంటే ఫ్యాషన్ అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు. ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో చెప్పమంటారా? నేను రీసెంట్గా 11:30కి నాకు ఒక హ్యాండ్ పెయిన్ వస్తే నేను హాస్పిటల్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ నర్స్ వచ్చింది. వచ్చి ఎమర్జెన్సీలో నాకు జస్ట్ చెక్ చేస్తున్నారు అనమాట. చెక్ చేసి ఈసీజీ తీయాలని. సో షీఈ్ ఆస్కింగ్, మీరు ఫంక్షన్కి వెళ్ళేసి వస్తున్నారా అని. అంటే లేదు, నాకు ఒక స్టూడియో ఉంది, నేను రోజు ఇలానే రెడీ అవ్వాలి, అలా అవుతేనే కదా నేను నా డిజైనింగ్ అనేది తెలుస్తుంది అన్న. అంటే ఆవిడ ఒక మాట అన్నారు, ఏమంటే టైలర్ షాపా అన్నారు. టైలర్ పని చేస్తారా అన్నారు. లిటరలీ. సో అదే అన్నారండి, సంబంధం లేదు. లిటరలీ నాకు చాలా బాధ అనిపించింది. అదే పైలట్ అంటే ఏరోప్లేన్ డ్రైవర్ కదా అన్నట్టు. ఎగ్జాక్ట్లీ. నేను అప్పుడు ఒకటే చెప్పాను, కాదమ్మా ఫ్యాషన్ ఫీల్డ్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది, మీరు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి, టైలర్ జాబ్ కాదు అని చెప్పాను. ఇదే కాదండి, ఇంకొకటి, నేను ఫ్యాషన్లో జాయిన్ అయినప్పుడు కూడా మా కజిన్ మ్యారేజ్కి వెళ్తే అక్కడ ఒక అబ్బాయి, అక్క మీరు ఏం చేస్తూ ఉంటారు అని అడిగారు. అంటే నేను ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పాను. అదేంటక్క బట్టలు కొట్టు పెట్టుకున్నారా అన్నారు. అసలు అంటే సడన్గా మనము ఒక ఫంక్షన్లో హ్యాపీగా ఉన్నప్పుడు బట్టల కొట్టు పెట్టుకున్నారు అనే వ్యక్తి ఏదో ఒక బ్రాండ్ డ్రెస్ వేసుకొని ఉంటారు. దట్స్ ట్రూ అండి, నిజం. ఇప్పుడు వాళ్ళు వేసుకునే ప్రతి బ్రాండ్ వెనకల మా డిజైనర్స్ ఉంటారు కదండి. ఎంతెంత పెద్ద పెద్ద బ్రాండ్స్ పైన మీరు వేసుకునే చిన్న బ్రాండ్ దగ్గర నుంచి మా డిజైనర్స్ ఉంటారు. ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కాలర్ ఎలా ఉండాలి అనేది కూడా డిజైనర్స్ డిజైన్ చేయాలి. సో అందుకే చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు ఇలా అన్నారు. అట్లనే ఆ కాలేజ్లో కూడా ఒక్కరు కూడా ఎత్తలేదు. ఎందుకు రీజన్? బికాజ్ ఏది ప్రొఫెషనల్గా వెళ్ళట్లేదండి ఫ్యాషన్లో. అదే సాఫ్ట్వేర్ అనుకోండి, అందరూ చేతులు ఎత్తారు. ఎందుకు అదే అన్నాను. నేను కూడా సాఫ్ట్వేర్ నుంచి వచ్చాను. సో అందుకే నాకేంటంటే, నేను కూడా సాఫ్ట్వేర్ నుంచి వచ్చాను. ఫ్యాషన్లో ఇంతకుముందు నేను కూడా ఒక చోట జాబ్ చేశాను కాబట్టి నాకు అర్థమైపోయింది ఎలా చిన్న చూపు అనేది చాలా ఎక్కువ ఉందండి. ఫ్యాషన్ ఫీల్డ్లో చిన్న చూపు అనేది చాలా ఉంది, రెస్పెక్ట్ కూడా లేదు. అందుకోసమే నాకేంటంటే రెస్పెక్ట్ ఇవ్వాలి ఫ్యాషన్ డిజైనర్స్కి. ఒక ప్రొఫెషనల్గా మనం డిజైనర్ స్టూడియో పెట్టాలి సిస్టమాటికల్గా అనేది నా డ్రీమ్ అన్నమాట. ఓకే, ఒక్కసారి మీ స్టోర్లో ఉన్న మీ డిజైనర్స్తో, మీ మాస్టర్తో ఎవరుంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడచ్చు మేము? ఓకే, మాట్లాడండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు చెప్పిన అన్ని నిజమా కదా బయట పడతాయి మరి. ఇట్స్ మాట్లాడండి. అసలు మా వాళ్ళని నేను చాలా బాగా చూసుకుంటాను, అలా ఏం లేదు. మీరు చెప్పొద్దు, వాళ్ళే చెప్పాలి. ఇప్పుడు అమ్మాయిలు జాయిన్ అయిన, నేను ఎక్కువ ఉమెన్స్ కి సపోర్ట్ చేస్తానండి. సో అమ్మాయిలకైతే లైక్ మా సిస్టర్ అనుకుంటాను, లైక్ అబ్బాయిలు అయితే మా బ్రదర్ అనుకొని సపోర్ట్ చేస్తాను. మీరు వెళ్ళి అడగండి, నేను ఇక్కడే కూర్చుంటాను. ఓకే, షూర్. ఒకసారి ఒక రౌండ్ వేసి వస్తాను మీ స్టోర్లో. ఓకే. మై నేమ్ ఇస్ నిక్షిత. నేను ఇక్కడ 2 months నుంచి ఇంటర్న్షిప్ చేస్తున్నాను, డిజైనర్ లాగా, అలాగే మేనేజర్ లాగా కూడా. మ్యామ్తో కొంచెం ఎక్కువ బాండ్ ఉంది. मेरा नाम MD अरशद है। मैं 2 ईयर से काम कर रहा इधर। मैडम के साथ काम करने में बहुत अच्छा लगता है। मैडम हर चीज़ के लिए हम लोग को बाहर लेके घुमाते हैं, सोशल एक्टिविटी करते हैं। డిజైనింగ్ పార్ట్లోనే కాకుండా ఒక బిజినెస్ లాగా, ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ లాగా ఎలా ఉండాలో కూడా మ్యామ్ చెప్తారు అప్పుడప్పుడు. సోషల్ యాక్టివిటీస్గా అవార్డు వచ్చింది, గద్దెపల్లి డాక్టర్ ఇచ్చారు. మ్యామ్ చాలా ఆ రోజు ఫుల్ ఎక్సైట్మెంట్తో హ్యాపీనెస్తో ఉన్నారు. చాలా ప్రౌడ్గా అనిపించింది నాకు కూడా. हाँ, बाहर खाना खिलाता है मैम, वो NGO में और गवर्नमेंट स्कूल में ट्रैवल वो करते हैं। నీకు రాకపోతే ఓకే, అంతేగాని ఇది నేర్చుకో అని ప్రెజర్ పెట్టరు. దేనికైనా ఒక టైం ఉంటుంది అని చెప్పే टाइप मैम। नहीं, कोई प्रेशर नहीं, एंजॉयमेंट, काम करो, मस्ती करो, एंजॉय करते हुए काम करते हैं हम लोग, कोई ऐसा प्रेशर नहीं है। రీసెంట్గా నాకు ఫీవర్ వచ్చి సుతంగా వెళ్ళిపోవాల్సి వచ్చింది, అంటే ఉండలేక వెళ్ళిపోయాను. ఆ రోజు మ్యామ్ కాల్ చేసి, ఒక సిస్టర్కి మనం ఎలా చెప్తామో అలా అక్కడ కొంచెం కనెక్ట్ అయిపోయాను మ్యామ్కి. బాండ్ ఏం అవసరం ఉన్నా కాల్ చేయి, హాస్పిటల్కి వెళ్ళు, ట్యాబ్లెట్ తీసుకురా అని కాల్ చేశారు.
ఆ బాండ్కి కొంచెం కనెక్షన్ ఎక్కువైంది. మీ ఎంప్లాయీస్ మీకు సోషల్ యాక్టివిస్ట్ అవార్డు వచ్చిందని చెప్తున్నారండి. అవునండి, నిజం. ఏంటండి అవార్డు? సోషల్ యాక్టివిటీస్ అవార్డ్ అని గద్దర్ వాళ్ళ డాటర్తో తీసుకున్నాను అనమాట, ఒక 1 month బ్యాక్. సో అదే కాకుండా చాలా మందికి భోజనాలు పెట్టేయడము అలాంటివి కూడా చేస్తున్నారంట. అంటే మామూలుగా సోషల్ సర్వీస్ అనేది కూడా చేస్తున్నారంట మీ ఎంప్లాయీస్ చెప్తున్నారు. అవునండి. సో అంటే నాకున్న కొంచెం ఏదో నాకు చేయాలనిపిస్తుంది నా పర్సనల్గా. అంటే లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నానండి, ఎండ వాన లేకుండా అక్కడే చేరేసుకొని కూర్చుంటారు. సో అందుకోసమే నేను, అంటే దీనికి ఒక చిన్న స్టోరీ ఉందండి ఓపెన్గా చెప్పాలి అంటే. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతా కార్లో, బయటకు వెళ్ళిపోయినప్పుడు మా మాల్ ముందర సాటర్డే సండే ఫుల్ ట్రాఫిక్ అండి. ఆల్మోస్ట్ ఈ ట్రాఫిక్ని దాటుకొని కనీసం ఈ సిగ్నల్ వరకు వెళ్ళాలన్నా 30 minutes పడుతుంది. సో ఏమవుతుందంటే మా కమ్యూనిటీ వాళ్ళు అక్కడ సెక్యూరిటీ పర్సన్ని పెట్టారు. సో అతను ఏం చేశారు అంటే అన్ని కార్స్ ఆపి, మేడం మీరు వెళ్ళండి అని చెప్పారు. మాల్ ఎంట్రన్స్ మా ఎంట్రన్స్ ఒకేలానే ఉంటుంది. సో నేను 2-3 సార్లు చూశాను. అప్పుడు వాళ్ళని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ బిల్డింగ్లో చాలా కంపెనీస్ ఉన్నాయండి, కానీ నాకు అనిపించింది వీళ్ళ గురించి ఎవ్వరూ పట్టించుకోరు కదా. సో నేను అనుకున్నాను ఒకరోజు క్లీనర్స్కి C-D-B బ్లాక్ మొత్తం అందరికీ, క్లీనర్స్కి, సెక్యూరిటీ, వాచ్మెన్స్ అందరికీ భోజనాలు పెట్టాలి అని అనుకున్నా. వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నా. బట్ నేను వాళ్ళకి చేసేంత స్థాయికి ఇంకా రాలేదు. కనీసం నా వంతు సహాయం నేను చేయాలి, అట్లా చాలా చేశాను అనమాట. స్కూల్లో కూడా మొన్న టవల్స్ ఇవ్వడము పిల్లలకి. దట్ ఏదో నాకున్న కొంచెం ఎప్పుడన్నా కొంచెం మనీ సేవ్ చేసుకొని అలా చేస్తాను. ఇప్పుడు వచ్చే 18th కూడా నేను భోజనాలు పెడుతున్నాను స్కూల్లో. నైస్ నైస్. సో మళ్ళీ ఒక యాక్టివిటీ ఉంది నెక్స్ట్. ఓకే కావ్య గారు, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ఆన్ మై షో వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.